వార్తల విశ్లేషణకు స్వాగతం. ఇవాల్టి వార్తలు విశ్లేషణలో వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు, వార్తా కథనాలు, ఆయా దినపత్రికలు ప్రాధాన్యాన్ని ఇచ్చినటువంటి హెడ్లైన్స్ అండ్ మొత్తం బ్యానర్ ఐటమ్స్ ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికను తీసుకుందాం. ఈనాడు దినపత్రికలో ఎటువంటి న్యూస్కి ప్రాధాన్యం ఇచ్చారు ఏమిటి అన్నది చూస్తే మనం ఒకసారి మొదటగా ఏఐ బుడగ అనుకోవడం భ్రమే అంటూ ఒక విశ్లేషణాత్మక కథనం చూద్దాం. సాంకేతికత సామాన్యుణ్ణి నిపుణుడిగా మార్చేస్తుంది. ఆవిష్కరణలు కొనసాగుతూ ఉంటేనే మనుగడ. జెన్ ఇనోవ్ వ్యవస్థాపకుడు ఫండ్ మేనేజర్ నీలేష్ జసాని చేసినటువంటి వ్యాఖ్యలు. ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఏఐ మానవ నాగరికతను మరో మెట్టెక్కించే సాంకేతిక విప్లవం. కొంతమంది దీన్ని 2 దశాబ్దాల క్రితం వచ్చినటువంటి .comతో పోలుస్తూ ఒక బుడగగా పేర్కొంటున్నారు. కానీ ఏఐని ఇప్పటివరకు వచ్చిన ఏ సాంకేతికతోనూ పోల్చలేం అని చెబుతున్నారు. సింగపూర్ కేంద్రంగా ఉన్న జెనినోవ్ సంస్థ వ్యవస్థాపకులు ఫండ్ మేనేజర్ అయినటువంటి నీలేష్ జసాని. అంటే ఏఐ అనేది ఒక బుడగ లాంటిది. ఇది రాను రాను ఒక విస్ఫోటనం చెందేటువంటి అవకాశం ఉంది. అఫ్కోర్స్ విస్ఫోటనం అనకూడదేమో, అదొక పేలిపోయేటువంటి క్రతువు. అంటే అది నిలబడదు, నిలకడగా ఉండదు అని కొంతమంది వ్యాఖ్యానించారు మొన్న మధ్య. దానికి సంబంధించి కూడా ఈయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఈ వార్త మనకు కనబడుతోంది. మొత్తానికి ప్రెజెంట్ ఏఐ అయితే మాత్రం ప్రతి రంగంలోనూ శాసించడం మొదలుపెట్టింది. ఇది ఏ దశకి వెళ్తుంది, ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అన్నది మాత్రం మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఏఐపై ఇప్పటికే మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. సో దీనికి సంబంధించి కూడా ప్రతి రంగంలో ఏఐ ఆల్రెడీ తన ఉనికిని చాటుకుంటూ వస్తోంది. మరి దీనికి సంబంధించి ఈ ప్రధాన వార్త. చాలామంది ఐటీ నిపుణులు 2000 నాటి .comతో ప్రస్తుత ఏఐని పోల్చడాన్ని మీరు ఎలా చూస్తున్నారు అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పడం జరిగింది. అసలు దీని వెనక ఉన్నటువంటి టెక్నికల్ డెవలప్మెంట్ కావచ్చు, డేటా బలం కానీ, అంటే డేటా స్ట్రెంగ్త్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పటికే హెల్త్ కావచ్చు, అలాగే లీగల్ కావచ్చు, అంటే జస్టిస్ విషయంలో, న్యాయం విషయంలో ఇలాంటి రంగాల్లో కంటికి కనిపించే మార్పులు తీసుకొచ్చేస్తోంది. మీకు ఇంకేం కావాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అండ్ మరో ప్రధాన వార్త, గెలుపు దూరంలో కళ్ళ కప్పు. దక్షిణాఫ్రికాతో భారత్ ఫైనల్ నేడు. మహిళల వన్డే ప్రపంచ కప్. ఎన్నో ఆశలు, ఎన్నో అంచనాలు. భారత క్రికెట్ అభిమానుల చూపు అంతా కూడా అటువైపే ఉంది. ఇప్పుడు దశాబ్దాల నిరీక్షణకు తెరపడడానికి, ఒక కప్పు కళ సాకారం కావడానికి భారత మహిళలకు కావాల్సింది ఇంకొక విజయం, ఒకే ఒక్క సక్సెస్. ఆ సక్సెస్ కోసం ఆలోచిస్తున్నారు అంటూ కూడా ఒక రకమైన మంచి విశ్లేషణాత్మక, ఒక పరిశోధనాత్మక కథనం అని చెప్పచ్చు. ఇకపోతే అభివృద్ధికి అవకాశం ఇవ్వండి అంటూ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న పాల్గొన్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఈ నెల 11న, అంటే కేవలం 9 రోజులు మాత్రమే సమయం ఉంది. 3 పార్టీలు కూడా పోటాపోటీగా ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అందులో భాగంగానే సీఎం రేవంత్ నిన్న చేసిన ప్రచారం. పోలింగ్లోగా కిషన్ రెడ్డి నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెస్తారో మనం చూద్దాం. బోరబండ, ఎర్రగడ్డ ప్రచార సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అండ్ మొత్తం ఓవరాల్గా నిన్న జరిగినటువంటి ఆ ప్రచార పర్వంలో కూడా పాల్గొని ఆయన మాట్లాడడం జరిగింది. అండ్ జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఓటర్లుగా 3 సార్లు భారాసాకు అవకాశం ఇచ్చి మాగంటి గోపీనాథ్ని గెలిపించారు. పేద ప్రజలకు ఆయన ఎలాంటి సేవలు అందించలేదు. నాకు మంచి స్నేహితుడు అయినప్పటికీ ఒక్కసారి కూడా నియోజకవర్గానికి నిధులు కావాలని శాసనసభలో అడగనలేదు. అందుకే నాకు మిత్రుడు, సన్నిహితుడు, అలాగే ప్రజలందరిలోనూ తల్లో నాలుకలా ఉంటూ యాక్టివ్గా ఉండే యంగ్ పొలిటీషియన్ అయిన నవీన్ యాదవ్ని గెలిపించండి అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక పీజీ వైద్య విద్య యాజమాన్య కోటాలో 80% సీట్లు స్థానికులకే. MQ1లో ఇకపై 15% అఖిల భారత కోటాకు అలాగే జీవో తీసుకురానున్న రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా ఒక ప్రధాన వార్త మనకు కనిపిస్తోంది. అక్రమ కేసులతో మహిళలను భయపెడుతున్నారు అంటూ మరో ప్రధాన వార్త. ప్రభుత్వంపై ధ్వజమెత్తిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు చేసే మహిళలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ చేసిన మాదిరిగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మహిళలను భయపెట్టేలా వ్యవహరిస్తోందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డలో స్టేట్ బీజేపీ మహిళా మోర్చా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అండ్ గుడిమెట్లపై గుండె ఘోష. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తొక్కిసలాట. 9 మంది మృతి, 25 మందికి తీవ్ర గాయాలు. మృతుల్లో 8 మంది మహిళలు, బాలుడు. రాష్ట్రపతి ప్రధాని దిగ్భ్రాంతి. నిజంగా చాలా దారుణమైనటువంటి వార్త. ఈ వార్త గురించి మనం చాలా చాలా చెప్పుకోవాలి, చాలా చాలా మాట్లాడుకోవాలి, విశ్లేషించుకోవాలి. అనేక మంది ప్రవచనకర్తలు కావచ్చు, అలాగే చాలా పాపులర్ పర్సనాలిటీస్ కావచ్చు, అలాగే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి చెప్పేవాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ఎన్నో చెప్తున్నారు, ఎన్నో చేస్తున్నారు, ప్రజల్లో చైతన్యం నింపడానికి ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ కూడా దేవుడి పేరుతో, దేవుడి రూపంలో కూడా ఈ మృత్యు ఘోష ఆగటం లేదు. అసలు ఏ సీజన్కి ఆ సీజన్. కోర్స్ నిన్న ఏకాదశి, ఇవాళ ద్వాదశి, రేపు మరో పండుగ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ తిరుమల శ్రీవారికి ఆ యొక్క డిసెంబర్ నెలలో వచ్చేటువంటి అద్భుతమైన కార్యక్రమం, దర్శనం ఒకటి, స్పెషల్ దర్శనం కూడా ఒకటి వస్తుంది. ఇలా ఎప్పటికప్పుడు పండగలు పబ్బాలు వస్తూనే ఉంటాయి, భగవంతుడు దర్శించుకుంటూనే ఉంటాం. ఒక్కసారి ఆలోచించి, ఒక్కసారి ఆలోచించి ఖచ్చితంగా అసలు మనం దర్శించుకోవడానికి అంత హడావిడిలో వెళ్ళడం అనేది అవసరమా అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే మనం ఇన్ని ఘోరాలు చూడక్కర్లేదు. ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ పాటిస్తే కనుక ఖచ్చితంగా ఇలాంటివి రిపీట్ కావు. నిజంగా ఆలోచించాలి మనం. ఎంత దారుణమైన విషయం. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా ఫేమస్. ఎందుకంటే ఒకానొక భక్తుడు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి వెళ్ళి, సేమ్ హైదరాబాద్లో ఉన్న బిర్లా మందిరం ఎలా నిర్మితమైందో అలాగే కాశీబుగ్గలో కూడా ఒక అద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మించారు. అండ్ ఆ ఆలయానికి సంబంధించి చాలా పాపులర్ చెందింది, అంటే చాలా ప్రసిద్ధి చెందింది. చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు వెంకటేశ్వర స్వామిని. అయితే ఈ నేపథ్యంలోనే నిన్నటి ఘటనలో కార్తీక మాసం, అందులోనూ ఏకాదశి, అద్భుతమైనటువంటి పుణ్యదినం. ఆ రోజును ఖచ్చితంగా స్వామివారి దర్శించుకోవాలి, చూడాలి అనేటువంటి తపనలో ఉన్న భక్తులంతా కూడా ముందు వెనక ఆలోచించకుండా వెళ్లారు. తొక్కిసలాటలో 9 మంది మరణించారు. వీరి మరణానికి బాధ్యులు ఎవరు? అసలు ఎందుకు మరణాలు సంభవిస్తున్నాయి? ఎందుకు ప్రజలు ఆలోచించట్లేదు? భక్తి ఉండొచ్చు, కాదంటలేదు, కానీ ఈ స్థాయిలోన ఆలోచించాలి ఒక్కసారి. ఎందుకంటే స్వీయ నియంత్రణ లేకపోతే ఇలాంటివి మరిన్ని చూడాల్సి వస్తుంది. దీనికి సంబంధించి ఓవైపు మీడియా తరపున మేము కావచ్చు, అలాగే స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, అనేక మంది ప్రవచనకర్తలు కావచ్చు, వీరంతా కూడా చెప్తూ ఉన్నారు కేవలం అదే రోజు పుణ్యం మూట కట్టుకోక్కర్లేదు అనే విషయాన్ని. కానీ అయినా వినరు, అయినా పట్టించుకోరు. మృతుల్లో 8 మంది మహిళలు, బాలుడు. ఇక చూడండి, ఇంతకంటే దారుణం ఏముంటుంది? రాష్ట్రపతి ప్రధాని దిగ్భ్రాంతి చెందారు. అందరూ బాధపడుతున్నారు. ఇమీడియట్గా మంత్రులు వెళ్ళారు, లోకల్గా ఉన్న స్థానిక నేతలు వెళ్ళారు. వెంటనే వాళ్ళందరినీ కూడా పలాస హాస్పిటల్కి తీసుకువెళ్లారు. కానీ లాభం ఉంది, 9 మంది మరణించారు. మరొక్కసారి ఆలోచించాలి. ఖచ్చితంగా ప్రజలకు స్వీయ నియంత్రణ అయితే ఉండాలి. ఆ ఒక్కరోజే దేవుణ్ణి దర్శించుకోవాలి అనేది కొద్దిసేపు ఆలోచిస్తే స్వామివారు అక్కడే ఉంటారు, ఎప్పుడైనా వెళ్ళి దర్శించుకోవచ్చు. ఈ విషయం చాలా సీరియస్గా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటివి రిపీట్ కాకూడదని మనం కూడా మొక్కుకుందాం. ఇక మరొక ప్రధాన వార్త, అందం ఒక్కటే కాదు అంతరంగం కూడా అంటూ ఒక విశ్లేషణాత్మక కథనం కూడా ఉంది ఈనాడు దినపత్రికలో. అందాన్ని పెంచుకోవడం మాత్రమే కాదు, ఆత్మీయ బంధాలను కూడా రెట్టింపు చేసుకోవడం, ఫిట్నెస్కు సమయం కేటాయించడమే కాదు, మానసిక వికాసానికి పెద్దపీట వేయడం, ఖరీదైన వస్తువులు వాడడమే కాదు, ఆనందకరమైన అనుభూతులు సొంతం చేసుకోవడం. అంటే ఒక మంచి కథనం, అవేర్నెస్ కల్పించేటువంటి కథనం ఇది మనకి కనిపిస్తుంది. అండ్ ఇక ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ఈ ప్రధాన వార్తలన్నీ చూసాం కదా. తదుపరి ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకుందాం. మరో ప్రధాన దినపత్రిక ఆంధ్రజ్యోతిలో అయ్యో దేవుడా అంటూ హెడింగ్తో కూడినటువంటి ఒక ప్రధాన వార్త. ఇంతసేపు మనం చెప్పుకున్నాం, చాలా చాలా బాధపడ్డాం, అంతా కూడా బాధపడుతున్నారు. 9 మంది మృతి మామూలు విషయం అయితే కాదు. భగవంతుడు దర్శించుకోవాలన్న తపంతో జరిగినటువంటి ఈ, ఒక రకంగా చెప్పాలంటే తప్పిదమనే చెప్పచ్చు. విశ్వాసాలు ఉండొచ్చు, భక్తి ఉండొచ్చు, కానీ ఆలోచించాలి. దానికి సంబంధించి కాశీబుగ్గలో జరిగిన
ఒక ఆలయంలో జరిగిన దానికి సంబంధించి ఆ భీతావహ దృశ్యాలు కూడా వీళ్ళు ఇమేజ్ రూపంలో చూపించారు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. ఇక మరో ప్రధాన వార్త, ఎగిరే కారును తెచ్చేస్తున్నట్టున్నాడు ప్రపంచ కుబేరుడు. ఎస్, మరో ఇంట్రెస్టింగ్ న్యూస్గా చెప్పుకోవచ్చు దీన్ని. ఈ ఏడాదిలోనే డెమో కూడా చూపించేస్తా టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ప్రకటించాడు. ఎలన్ మస్క్ ఏం చెయ్యలేడు అంటే బహుశా ఆన్సర్ ఉండదేమో. ఆ స్థాయిలో ఎలన్ మస్క్ చాలా అద్భుతంగా ఒక ఎగిరే కారును కూడా తీసుకొస్తున్నానంటాడు. జస్ట్ లుక్స్ లైక్ హెలికాప్టర్ ఐ థింక్, ఎందుకంటే అక్కడ ఇమేజ్లో కూడా మనం చూడొచ్చు. ఈ ఏడాదిలోనే డెమో కూడా చూపించేస్తానంటున్నాడు. సో వాట్ నాట్, ఎలన్ మస్క్ ఏదైనా చేయగలడు, టెక్నాలజీలో అద్భుతాలు సృష్టించగలడు. అంతటి శ్వేత సౌధాధిపతి అయినటువంటి ట్రంప్నే విభేదించి బయటకు వచ్చిన వ్యక్తి ప్రపంచ కుబేరుడు. ఎస్, టెక్నాలజీలో దూసుకుపోతున్నాడు, ఎగిరే కారును రూపొందిస్తున్నాడు. అండ్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒక రహస్య ఒప్పందం కుదిరింది. డిపాజిట్ పోగొట్టుకునైనా బీఆర్ఎస్ను గెలిపించాలనే బీజేపీ ప్రయత్నిస్తోంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న బోరబండ, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్ ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఆ రెండు ప్రాంతాల్లో కూడా ఆయన ప్రచార పర్వాల్లో పాల్గొన్నారు. వెంట లోకల్గా ఉన్నటువంటి స్థానిక నేతలు కూడా మనం ఆ ఇమేజ్లో చూడొచ్చు. వాళ్ళంతా కూడా ఉన్నారు, నవీన్ యాదవ్తో పాటు. అలాగే అక్కడ స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి అండ్ ఇంకా అజారుద్దీన్, రీసెంట్గా మంత్రి అయినటువంటి కాంగ్రెస్ లీడర్, వీళ్ళంతా ఉన్నారు. అండ్ జూబ్లీహిల్స్లో యువతంత్రం అంటూ ఒక డిఫరెంట్ హెడ్లైన్తో ఒక వార్త. మొత్తం ఓటర్లలో 3వ వంతు వాళ్లే ఉన్నారు. ఎస్, యువత ఎక్కువ ఉన్నారట జూబ్లీహిల్స్లో. దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఒక డిఫరెంట్ నియోజకవర్గం, మనకు తెలుసు. దానికి సంబంధించి కూడా మనం ఈ వార్త చూస్తున్నాం. గెలుపోటముల్లో 18 నుంచి 35 మధ్య వయసు వాళ్లే చాలా కీలకమట. సో ఇదొక సర్వే చెప్తోంది. వీరిలో దాదాపు 85% విద్యావంతులే ఉన్నారు. చూద్దాం మరి ఈ విద్యావంతులు తమ యొక్క విజ్ఞతతో, తమ యొక్క ఈ సంస్కారంతో ఎవరిని గెలిపిస్తారో కూడా చూద్దాం, ఎవరిని కోరుకుంటున్నారో కూడా చూడాలి మనం. అండ్ నడి వయసు వారు కూడా ఇక్కడ చాలా నిర్ణయాత్మకమే అంటూ కూడా ఒక సర్వే రిపోర్ట్, ఒక డిఫరెంట్ వార్త. అండ్ మరో ప్రధాన వార్త, మావోయిస్టుల కీలక డేటా ధ్వంసం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్. అందుకే సిబిఐ విచారణకు రాష్ట్ర నేతల డిమాండ్. ప్రభాకర్ రావు కేసులో సుప్రీంకోర్టుకి ఇంప్లీడ్. ఆనాటి ఎస్ఐబి ధ్వంసం చేసిన ట్యాపింగ్ డేటాలోనే మావోయిస్టుల సమాచారం కూడా ఉంది. ఎఫ్ఎస్ఎల్ నివేదికలో కీలక అంశాలు ఉన్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ మధ్యకాలంలో ఎటువంటి వార్త అంటే సెన్సేషనల్ వార్త ఏమైనా కనిపించినా దానికి సంబంధించి ఆ వార్త వెనక చాలా చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మనం ఊహించిన డిఫరెంట్ యాంగిల్స్లో ఆ కనెక్షన్స్ కూడా బయటపడుతున్నాయి. అలాగే చూడాలి ఈ వార్తను కూడా. అండ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి మావోయిస్టులకి సంబంధించి కూడా ఒక లింక్ పెడుతూ ఒక ప్రధాన వార్త ఇది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మావోయిస్టులకు సంబంధించిన కీలక డేటా కూడా ధ్వంసమైందా? ఈ అంశాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం చాలా సీరియస్గా తీసుకుందా? రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలకు ఫోన్ ట్యాపింగ్ కేసు కారణం కాబోతోందా అంటూ ఒక విశ్లేషణాత్మక కథనం. సాయుధ పోరాటం విఫల మార్గం, పరిస్థితులు మారాయి, ప్రధానమంత్రితో కలవండి, మావోయిస్టులకు మల్లోజుల వీడియో సందేశం. అలానే లొంగిపోయిన మావోయిస్టులు చాలా భారీ స్థాయిలో, భారీ సంఖ్యలో కూడా వాళ్ళు లొంగిపోవడం జరుగుతోంది, మనకు తెలుసు. ఈ స్థాయిలో వాళ్ళు రాసినటువంటి ఈ లేఖ, బాలికపై 3 లైంగిక దాడి, మీ తమ్ముడు పడిపోయాడు అని చెప్పి తీసుకెళ్లి దుశ్చర్య, నిందితుల్లో 2 మైనర్లు, మరొకరు మేజర్. ఖమ్మం జిల్లాలో ఘటన, కేసు నమోదు చేశారు. పరారీలో నిందితులు. తలను కోసి విస్తరణ చేసి, ఇదొక అమానుషమైన ఘటన. నిజామాబాద్లో గుర్తు తెలియని మహిళ దారుణ హత్య, తల, ఎడమ చేతి వేళ్లు, కుడి చేతి మణికట్టు లేకుండా మృతదేహం లభించింది. అండ్ వివస్త్రణ చేసి ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డారు దుర్మార్గులు. కాంగ్రెస్తో ఫేక్ బంధం, బీజేపీతో పేగు బంధం. సెంటిమెంట్పై రేవంత్ మాటలు విడ్డూరం, పథకాలు రద్దంటే ప్రజలే బుద్ధి చెప్తారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓటమి ఖాయం, ఆ పార్టీకి డిపాజిట్ గల్లంత చేస్తే 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం వచ్చేస్తుంది అంటున్నారు కేటీఆర్. దానికి సంబంధించి కూడా ప్రధాన వార్త. నిన్న ఆయన చేసినటువంటి ఎన్నికల ప్రచారం, అందులో ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు కూడా మనకి ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 దగా పార్టీలే అంటున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,
గద్దె నెక్క ముందు ఓ మాట, ఎక్కాక మరో మాట. మభ్యపెడుతున్న ఆ పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్తారు. మజ్లిస్ మెప్పు కోసమే అజారుద్దీన్కు మంత్రి పదవి. ఇలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన విమర్శలు, వాళ్ళు కూడా క్యాంపెయినింగ్లో దూసుకుపోతున్నారు, బీజేపీ కూడాను అత్యంత వేగంగా. అంటే ప్రజల మనసును చూరగొంటున్నారు. అందులో భాగంగానే కిషన్ రెడ్డి కూడా నేను చేసిన వ్యాఖ్యలు, దేశాన్నే అవమానిస్తారా, ఓట్ల కోసం అలా మాట్లాడతారా అని ఆయన విమర్శ చేశారు. సీఎంపై రామచంద్రరావు ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్షీట్ విడుదల చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఈ విధంగా మనకి ప్రధాన దినపత్రిక ఆంధ్రజ్యోతిలో వార్తలు కనబడుతున్నాయి. మరో ప్రధాన దినపత్రిక సాక్షిని తీసుకుందాం. మన మహిళలు మహారాణులయ్యేనా అంటూ కూడా ప్రధాన వార్త. ఆల్రెడీ మహిళల వన్డే వరల్డ్ కప్కి సంబంధించి వాళ్ళ ఫైనల్ చాలా ఆతృతగా, మిగతా స్టేట్స్లో సంగతి ఏమో కానీ తెలుగు ప్రజలు మాత్రం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. క్రికెట్ అభిమానులకు కొదవే లేదు. మరి వీరంతా కూడా ఈ సమరాన్ని చూద్దామని చాలా ఉవ్విళ్ళూరుతున్నారు. అందులో భాగంగానే మహిళల క్రికెట్ జట్టు కొత్త చరిత్రను సృష్టించడానికి సమయం ఆసనమైంది. 47 ఏళ్ల వన్డే క్రికెట్ ప్రస్థానంలో ఎన్నో ప్రతికూలతలు, అడ్డంకులు. ఇందులో 28 ఏళ్ల పాటు ఎవరూ పట్టించుకోనే లేదు. కనీసం మ్యాచ్ ఫీజులు లేవు. జనరల్ బోగిల్లో ప్రయాణం, డార్మెటరీల్లో బస, విదేశాలకు వెళ్ళినప్పుడు అభిమానులు ఆతిథ్యం ఇస్తే వారి ఇళ్లలో వేర్వేరుగా జట్టు సభ్యుల వసతి, సినిమా నటి సొంత ఆసక్తితో ముందుకొస్తే టోర్నీకి వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్లు. ఇలాంటి అడ్డంకులన్నీ దాటుతూ వచ్చిన మన జట్టుకు శిఖర స్థాయిన నిలిపే క్షణం కోసం అభిమానులంతా కూడా ఎదురు చూస్తున్నారంటూ ఈ ప్రధాన వార్త మనకి తెలియజేస్తోంది. అండ్ చూద్దాం ఏం జరగబోతోందో. ఖచ్చితంగా మనం కూడా రాజ్ న్యూస్ తరఫున కోరుకుందాం. మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఖచ్చితంగా విజయ కేతనం ఎగరవేయాలని కోరుకుందాం. అండ్ ఇవాళే మ్యాచ్. ఎస్, సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి మరో ప్రధాన వార్త, దేవుడా మరో ఘోరం. ఏపీ కార్తీక ఏకాదశి రోజు తొక్కిసలాట, 9 మంది భక్తుల మృతి, 20 మందికి పైగా గాయాలు. ఆల్రెడీ ప్రభుత్వం 15 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. గాయపడ్డ వారికి 3 లక్షల చొప్పున ఇమ్మీడియట్గా మంత్రులు కావచ్చు, అలాగే స్థానిక నేతలు కావచ్చు, అక్కడున్న వాలంటీర్లు కావచ్చు, అంతా కూడా వారిని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ప్రభుత్వం కావాల్సిన చర్యలు తీసుకుంది. సో దానికి సంబంధించి సాక్షిలో వచ్చిన వార్త మొత్తం ఆ చనిపోయిన వారి పిక్స్ కూడా వరుసని ఇమేజెస్లో వాళ్ళు చూపిస్తున్నారు. అండ్ ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని మామూలుగానే ప్రతిపక్షంగా ఈ వార్త కూడా మనకు కనిపిస్తుంది. ఆలయానికి పోటెత్తిన భక్తులు, ఒక పోలీసు కూడా బందోబస్తు పంపని వైనం, పై అంతస్తులో స్వామి దర్శనం కోసం వెళ్ళొచ్చేందుకు ఒకే దారి, 20 మెట్లున్న మార్గంలో 11 గంటల 45 నిమిషాల్లో తోపులాట జరిగింది. ఓవైపు వంగిపోయిన రైలింగ్, పడిపోయిన భక్తులు, ఆర్తనాదాలతో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి, ప్రాణభయంతో పైన వాళ్ళు కింద పడిపోయిన వారిపైన తొక్కుకుంటూ వెళ్ళిన వైనం, ఊపిరాడక భక్తుల మృతి అంటూ ఈ వార్త. ఇక కార్పొరేట్ శక్తుల కోసమే ఆపరేషన్ కగార్ అంటూ ఒక విమర్శనాత్మక కథనాన్ని చూడొచ్చు. మావోయిజం ఇంకా బతికే ఉందంటున్నారు. అనారోగ్యంతోనే బయటకు వచ్చా అంటున్నారు. 45 ఏళ్ల ఉద్యమంలో కొంత సాధించాలన్న తృప్తి అయితే ఉంది. పార్టీ మనుగడ కోసం డబ్బు వసూలు మాట నిజమే అన్నారు. సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూలో పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న. జనజీవన స్రవంతిలో కలిసినటువంటి మావోయిస్టులు ఒక్కొక్కళ్ళు కూడా ధైర్యంగా మీడియా ముందుకు కూడా వస్తున్నారు, మీడియా కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఇక ఆపరేషన్ కగార్ అయితే కేవలం కార్పొరేట్ శక్తుల కోసమే అంటున్నారు. ఇక ఒక డిఫరెంట్ వార్త ఒకటి చూడొచ్చు ఇక్కడ సాక్షిలో. ఒక్కసారి నాటితే 100 ఏళ్ళు, ఒక్క తోటలతో కనీసం 60 ఏళ్లకు పైగా స్థిరమైన ఆదాయం సంపాదించుకోవచ్చు. కొబ్బరికి సమానంగా దీర్ఘకాలిక పంటగా వర్ధిల్లుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2000 ఎకరాల్లో సాగు, ఇప్పుడిప్పుడే మొదలవుతోన్న దిగుబడి. ఎస్, ఒక విశ్లేషణాత్మక, పరిశోధనాత్మక అండ్ ఉపయోగపడేటువంటి కథనంగా చెప్పచ్చు. పాడి పంటల సాగుకు సంబంధించి ఆధునిక పద్ధతులు, ఆధునిక విషయాలు చాలా వచ్చేసాయి. ఇందులో భాగంగానే ఒక్క పంట కూడా, ఒక్క పలుకుకి సంబంధించి ఒకే ఒకసారి నాటితే కనుక 100 ఏళ్ల పాటు దిగుబడి ఇస్తూనే ఉంటుంది, తరతరాల్ని కాపాడుతూనే ఉంటుంది అనేటువంటి వార్త. ఇక మేనేజ్మెంట్ సీట్లలో కూడా 85% స్థానికులకే. పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్య మేనేజ్మెంట్ సీట్ల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. మేనేజ్మెంట్ సీట్లను అఖిల భారత స్థాయిలో భర్తీ చేసుకునేటువంటి అవకాశం ఉండగా
తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు 80% సీట్లను రిజర్వ్ చేయాలని నిర్ణయం తీసుకుంది అంటూ ఈ వార్త. తుమ్మిడిహెట్టి డిపిఆర్కు గ్రీన్ సిగ్నల్ అంటూ మరో వార్త. ప్రాజెక్టు స్థలంలో సర్వే చేపట్టేందుకు పరిపాలనా అనుమతులు జారీ. జీవోలో కనిపించని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరు. ప్రస్తుతానికి తుమ్మిడిహెట్టి నుంచి సుందీళ్లకు నీళ్లు తరలించడానికే పనులు పరిమితం అంటూ ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది. ఇక మరో ప్రధాన దినపత్రిక వెలుగు తీసుకుందాం. సొంత చెల్లికే అన్యాయం చేసిండు అంటూ కూడా రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ప్రచార పర్వంలో భాగంగా ఆయన చేసినటువంటి వార్త మనకి కనిపిస్తుంది వెలుగులో. అండ్ ప్రచార పర్వంలో భాగంగానే ఆయన బీఆర్ఎస్ నేతలపై అనేక ఆరోపణలు చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పక్కింటి ఆడబిడ్డకు న్యాయం చేస్తాడా, మీరే ఆలోచించండి అంటూ కూడా ఆయన చేస్తున్నటువంటి ప్రచార పర్వంలో ఈ వ్యాఖ్యలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. కేటీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మరోవైపు బీఆర్ఎస్కి సంబంధించి కూడా అందరూ వాళ్ళు కూడా చాలా వేగంగానే ఈ యొక్క ప్రచార పర్వంలో పాల్గొంటున్నారు. ఆడబిడ్డను అవమానిస్తున్న వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే అంటూ ఆయన కూడా అదే అంశాన్ని తీసుకుని మాట్లాడుతున్నారు. కేటీఆర్ కూడా, ఎందుకంటే సునీత అక్కడ నిలబడినటువంటి అభ్యర్థి అండ్ మాగంటి గోపీనాథ్ గారి సతీమణి ఆమె నిలబడ్డారు బీఆర్ఎస్ తరఫున. ఆమెకు సంబంధించి సపోర్టుగా చేసినటువంటి ప్రచారంలో భాగంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. భర్త చనిపోయి మాగంటి సునీత ఏడిస్తే కాంగ్రెస్ నేతలు డ్రామా అంటున్నారంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. అమ్మాయి నువ్వు గెలవాలంటూ నేడే విమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్. మొత్తం అంతా చాలా ఆసక్తిగా గమనిస్తున్న అంశం. ఖచ్చితంగా వాళ్ళు గెలవాలి. అండ్ కేటీఆర్పై సుమోటోగా ఈసీ కేసు పెట్టాలంటున్నారు. 5,000 తీసుకుని బీఆర్ఎస్కు ఓటు వేయండి అని అండం ఏంటి అంటూ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు. ఇదే అంశంపై ఈసీ కూడా ఫిర్యాదు చేస్తామంటున్నారు మాజీ మంత్రి పొన్నం ప్రభాకర్. అండ్ మెట్రో ట్రైన్ టైమింగ్స్ చేంజ్. హైదరాబాద్ మెట్రో ట్రైన్ టైమింగ్స్ మరోసారి మారనున్నాయి. అన్ని టెర్మినల్స్ నుంచి కూడా ఉదయం 6 గంటలకు మొదటి ట్రైన్ ప్రారంభం కానుంది. రాత్రి 11 గంటలకు చివరి ట్రైన్ ఉండనుంది. ఇక నుంచి వర్కింగ్ డేస్తో పాటు వీకెండ్స్లో కూడా సేమ్ టైమింగ్స్ ఉన్నాయి. ఇప్పటివరకు ఉన్న టైమింగ్స్ గురించి మనకు తెలుసు. వీకెండ్స్లో అంటే ముఖ్యంగా సండే కావచ్చు, అలాగే కొన్ని ప్రత్యేక సమయాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతున్నాయి ట్రైన్స్, ఈ మెట్రో ట్రైన్స్. కానీ ఇప్పుడు వీకెండ్స్ అండ్ హాలిడేస్ ఇలాంటివి ఏం లేకుండా ప్రతిరోజు ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రయాణికుల సౌకర్యార్థం కూడా ఈ మెట్రో ట్రైన్ టైమింగ్స్ అయితే చేంజ్ చేశారు. ఆ వార్త కూడా మనకు ప్రధానంగా తెలుస్తూ ఉంది. జీఎస్టీ వసూళ్ల గ్రోత్లో తెలంగాణ టాప్. అక్టోబర్లో 10% డెవలప్మెంట్తో అంటే వృద్ధితో 5,726 కోట్లు వసూలు చేశారు. అండ్ కాశీ బుక్కులో తొక్కిసలాట గురించి కూడా 9 మంది మృతి అంటూ ఈ వార్త కూడా మనకి ఇందులో చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. అండ్ మరో ప్రధాన దినపత్రిక నమస్తే తెలంగాణ తీసుకుందాం. దానికి సంబంధించి ప్రధాన వార్త చూస్తే కనుక ఆల్రెడీ బీఆర్ఎస్ నిర్వహించిన సభకి అంటే కేటీఆర్ రోడ్ షోకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి వచ్చినటువంటి జనం అందరూ చాలా క్లియర్ కట్గా కనిపించేలా, అందరికీ తెలిసేలా ఒక పెద్ద ఇమేజ్ కూడా వాళ్ళు మొదటి పేజీలోనే ప్రచురించడం జరిగింది. పోటాపోటీగా అభ్యర్థులంతా కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒక పార్టీపై మరో పార్టీ విపరీతమైనటువంటి ఆరోపణలు చేసుకోవడమే ప్రధాన టార్గెట్గా కూడా ఈ పార్టీలన్నీ కూడా ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. జూబ్లీహిల్స్ అంటే ఒక డిఫరెంట్ నియోజకవర్గం మనకు తెలుసు. ఎంతమంది అయితే అక్కడ ధనవంతులు అలాగే కలిగిన వాళ్ళు ఉన్నారో అంతే మంది బస్తీల్లో కూడా కనీస అవసరాలకు నోచుకొని వాళ్ళు కూడా ఉన్నారు. చాలా డిఫరెంట్ నియోజకవర్గం అంటున్నాను. అందుకే ఈ నేపథ్యంలో అక్కడ పోటాపోటీగా ప్రచారాస్త్రాలు అయితే సంధిస్తున్నారు 3 పార్టీల వాళ్ళు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకునే స్థాయిలోనే ఉన్నారు. బట్ ప్రజలకు ఏం చేస్తాం, ప్రజల గురించి ఏం ఆలోచిద్దాం, వాళ్ళని అలా కునారిల్లుతున్నటువంటి ఆ బస్తీల్లో కునారిల్లుతున్న వాళ్ళకి మినిమం సౌకర్యాలు కల్పించే దిశగా హామీలైతే నోటి మాటే కాబట్టి ఇచ్చుకుంటూ వెళుతున్నారు. అవి అమలు సాధ్యమా, నిజంగా చేయగలరా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. సో అందులో భాగంగానే బీఆర్ఎస్ మాజీ మంత్రి అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బెదిరిస్తే సంగతి తేలుస్తూ ఉంటున్నారు. బీఆర్ఎస్దే జూబ్లీహిల్స్ అంటున్నారు ఆయన. ఎస్,
రేపటి నుంచి కాలేజీల నిరవధిక బంద్ అంటూ కూడా మరో ప్రధాన వార్త. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం ప్రభుత్వంతో చేసిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయనుకున్నారు ఆ మధ్య, కానీ ఓ కొలిక్కి రాలేదు. అండ్ వారికి విడుదల చేస్తామన్నటువంటి ఓవరాల్ అమౌంట్లో అతి కొద్ది అమౌంటే రిలీజ్ చేశారు, ఓపెన్ చేశారు. కాబట్టి మేము మిగతా అమౌంట్ కూడా వాళ్ళు పెట్టిన టైం అంటే ప్రభుత్వం పెట్టిన టైంకి ఇవ్వలేదు. కాబట్టి మేము రేపటి నుంచి అంటే 3వ తేదీ నుంచి కూడా కాలేజీలు బంద్ పెడతామని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం చెప్పింది. అందులో భాగంగానే వీళ్ళు దీనికి సంబంధించి కూడా మనకి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ రేపటి నుంచి బంద్. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుకు సిద్ధమైన ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు దశల వారీగా ఉద్యమాలకు ఫతి పిలుపు. 6న 2 లక్షల మంది అధ్యాపకులతో సభ నిర్వహిద్దాం. 10న విద్యార్థులతో హైదరాబాద్ నిర్వహిద్దాం. సర్కార్ స్పందించుకుంటే మంత్రులు ఎంపీ ఎమ్మెల్యేల ఇళ్లను కూడా ముట్టడిస్తాం. అండ్ విజిలెన్స్ దాడులకైతే మేమేం భయపడం. అంటే ప్రైవేట్ కాలేజీల వాళ్ళు తెగించినట్టుగా కూడా కనబడుతోంది. ఓకే, ఇక సచివాలయాన్ని సైతం ముట్టడిస్తామంటూ కూడా వాళ్ళు ఒక ప్రధానమైనటువంటి వార్తలో చూపిస్తోంది. మళ్ళీ మహా తప్పిదం. తమ్మిడిహట్టి సుందిళ్ల డిపిఆర్ కడుగులు తయారీ కోసం 11.88 కోట్ల విడుదల. మహారాష్ట్రతో ఒప్పందం లేకుండానే ముందుకు. ఇప్పటికే 148 ఎఫ్ఆర్ఎల్కు మహాసర్కార్ ఒకే చేసింది. 149 ఎఫ్ఆర్ఎల్కు సిద్ధమైనటువంటి కాంగ్రెస్ సర్కార్. అట్లయితేనే ప్రతిపాదిత 80 టీఎంసీలు సాధ్యపడతాయి. లేదంటే 44 టీఎంసీల మళ్లింపు సైతం గగనమే అయిపోతుంది. నిధుల దోపిడీకే హడావుడంటోన్న ఇంజనీర్లు. ఎప్పటికైనా కాళేశ్వరమే పెద్ద దిక్కు. కాళేశ్వరం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని బీఆర్ఎస్ నిర్మించినటువంటి ఒక సాగునీటి ప్రాజెక్ట్ మనకు తెలుసు. ఆ ప్రాజెక్టుకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అఫ్కోర్స్ ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకి బీట్లు వారాయి. దానికి సంబంధించి ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ చూసాం మనం. పిసి ఘోష్ కమిషన్ వేశారు. తదనంతర పరిణామాలు అండ్ ప్రాజెక్టులపై దుష్ప్రచారం ఒట్టిదే అని తేల్చేసిన కాంగ్రెస్ సర్కార్ ఎల్లంపల్లి ఆచరణయోగ్యం కాదని నిర్ధారణ ఎందుకు నిదర్శనం అంటూ కూడా ఈ వార్త. ఇక సోయా కొనుగోళ్ల టోకెన్ల జారీలో తోపులాట జరిగింది. నిర్మల్ జిల్లా కుబీర్లో 2 రైతుల కాళ్లకు ఫ్రాక్చర్లు అయ్యాయంటూ కూడా మనకి ఈ వార్త కనబడుతోంది. అండ్ ప్రధానంగా చూస్తే కనుక ఇందులో వచ్చినటువంటి ప్రధాన వార్తలు, ఓటమి భయంతోనే బ్లాక్ మెయిల్ అంటున్నారు. రేవంత్వి అసందర్భ ప్రేలాపనలు అంటున్నారు. నాడు గ్యారంటీలు నేడు గారడీలు. సునీతమ్మ కన్నీళ్లను ఎక్కిరిస్తారా? ఆమె ఎంతో బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు అందరూ కూడా విమర్శించారంటూ కూడా ఈ ప్రధాన వార్త మనకి తెలియవస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు వార్తా కథనాలు ఇవాళ ఈ విధంగా ఉన్నాయి. సో